ఇంకా నెక్స్ట్ డే వీళ్ళు ముగ్గురు గిల్లోకి వస్తారు. ఏదైనా మంచి క్వెస్ట్ దొరికిద్దేమో అని. ఇంకా వాళ్ళు ముగ్గురు ఒక మిషన్ ని తీసుకుంటారు. దానిలో వాళ్ళు ఒక పిల్లిని వెతకాల్సి ఉంటుంది. లూనా ఆ క్వెస్ట్ కోసం వాళ్ళని ఆల్ ద బెస్ట్ అంటుంది. దాని తర్వాత ఆ ముగ్గురు ఆ పిల్లిని వెతకడం స్టార్ట్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు ముగ్గురు ఎక్కడైతే ఆ పిల్లి పారిపోయిందో అక్కడికి వచ్చేస్తారు. ఇంకా ఆ పిల్లి పేరు మీనా. ఇంకా అప్పుడు తాకుమి తన పెట్స్ ని బయటకు రమ్మంటాడు. ఇంకా ఈ ముగ్గురు కూడా ఆ పిల్లిని వెతకడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇంకా వాళ్ళందరూ చాలా రకాల పిల్లలు వెతుకుతా ఉంటారు, కానీ వాళ్ళకి మీనా మాత్రం దొరకదు. అప్పుడు తాకుమి అంటాడు, మనం ఆ పిల్లిని వెతకడం ఆపేద్దామా? కానీ వాళ్ళిద్దరు అంటారు, లేదు లేదు, మనం ఆ పిల్లిని వెతికి తీరుదాం. ఇంకా అప్పుడే వాళ్ళందరూ కలిసి ఒకే డైరెక్షన్ చూపిస్తారు. ఇంకా వాళ్ళందరూ అటు వెళ్తే వాళ్ళకి ఒక పిల్లి కనిపిస్తుంది. అదెవరో కాదండి, అది ఆ మీనా పిల్లే. అప్పుడు తాకుమి అంటాడు, మీరు దాన్ని జాగ్రత్తగా పట్టండి, ఎందుకంటే మిమ్మల్ని చూసేది పారిపోతుంది, జాగ్రత్త. కానీ వాళ్ళిద్దరిని చూసి ఆ పిల్లి కోప్పడుతుంది. ఇంకా దాని తర్వాత ఆలెన్ ఆ పిల్లికి తన దగ్గర ఉన్న లాకెట్ ని చూపిస్తాడు. దాంతో ఆ పిల్లి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే తాకుమి దాన్ని పట్టేసుకుంటాడు. తాకుమి తన ఇన్వెంటరీ నుంచి పాలు తీసి ఆ పిల్లికి వేస్తాడు. ఆ పిల్లి పాలు తాగడం చూసి ఆలెన్ మరియు ఆలెనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళందరూ ఆ పిల్లిని గిల్లులో తీసుకొచ్చి తన ఓనర్ కి ఇచ్చేస్తారు. ఇంకప్పుడు తాకుమి అంటాడు, ఇంకా మనం ఇంటికి వెళ్దామా? కానీ అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, ఇంకా ఇంకో క్వెస్ట్ ని చేయాలనుకుంటున్నాం. అప్పుడు తాకుమి లూనాతో అడుగుతాడు, మా కోసం ఇంకో రెండో క్వెస్ట్ ఏమైనా ఉందా? లూనా అంటుంది, ఉంది, కానీ ఇది చాలా డేంజరస్, ఎందుకంటే ఆ క్వెస్ట్ లో మీరు గాబ్లిన్స్ ని అంతం చేయాలి. పక్కనున్న ఊర్లోనే చాలా రకాల గాబ్లిన్స్ అక్కడున్న మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఏ హై ర్యాంక్ అడ్వెంచరర్ కూడా ఆ క్వెస్ట్ ని తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ డబ్బుల్ని ఇస్తున్నారు కాబట్టి. అప్పుడు తాకుమి దాని గురించి వీళ్ళిద్దరిని అడుగుతారు, కానీ వాళ్ళిద్దరికి అసలు గాబ్లిన్స్ అంటేనే తెలియదు. తర్వాత ఆ ముగ్గురు ఫీట్ ఇంకా జూల్ పైన కూర్చుని ఆ ఊరి దగ్గరికి వెళ్తారు. ఇంకా తాకుమి అంటారు, జూల్ ఇంకా ఫీట్ మీరిద్దరు మళ్ళీ చిన్నగా అయిపోండి. ఇంకా వాళ్ళందరూ ఊరి దగ్గరికి వెళ్తారు. అక్కడ గార్డ్స్ వాళ్ళని ఆపేస్తారు. ఇంకా అడుగుతారు, మీరెవ్వరు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు తాకుమి అంటాడు, మేము మిమ్మల్ని గాబ్లిన్స్ నుంచి కాపాడడానికి వచ్చిన అడ్వెంచర్స్, నేను మీ లీడర్ తో మాట్లాడాలనుకుంటున్నా. అప్పుడు వాళ్ళిద్దరు గేట్ ని ఓపెన్ చేసేస్తారు. తాకుమికి అప్పుడు తెలుస్తుంది, ఈ ఊర్లో గాబ్లిన్స్ చాలా ఎక్కువగా అటాక్ చేస్తున్నారంట. ఇంకా అప్పుడే తాకుమి ఆ వాళ్ళ లీడర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా డైరెక్ట్ గా గాబ్లిన్స్ గురించి అడుగుతాడు. వాళ్ళ లీడర్ అంటాడు, మీ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారు? కానీ అప్పుడు తాకుమి అంటాడు, మా గిల్డ్లో మేము ముగ్గురు మాత్రమే ఉన్నాము. అది విన్న వాళ్ళ లీడర్ టెన్షన్ లో పడిపోతాడు, ఎందుకంటే తాకుమిని చూస్తే వాడు అసలు బలవంతంగా కనపడడు. అందుకే తాకుమి తన గిల్డ్ కార్డ్ ని చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ లీడర్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే తాకుమి ఒక ఏ ర్యాంక్ అడ్వెంచరరా. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేస్తాడు. ఇంకా అంటాడు, గాబ్లిన్స్ మళ్ళీ అటాక్ చేసేసారు. అప్పుడు తాకుమి అంటాడు, అయితే సరైన టైంకే వచ్చారు, మేము వాళ్ళని అంతం చేసేస్తాం. అప్పుడు వాళ్ళ లీడర్ అంటాడు, ఏంటి, నువ్వు చిన్న పిల్లల్ని తీసుకువెళ్తావా నీతో పాటు? అప్పుడు తాకుమి అంటాడు, అవును,